కానొస్తుంది కానీ మా ఏం ఆనవాళ్ళు ఊరువారిపాలెం మధ్యలో జరిగిన సంఘటన చాలా బాధాకరం. ఇంతవరకు ఎప్పుడు ఇలాంటి సంఘటన నేను చూడలేదు. 6 బస్సులో కనీసం ఆనవాళ్ళు కూడా గుర్తించే పరిస్థితులు కూడా లేకుండా పూర్తిగా కాలిపోయింది. 95% బాడీలు అనేటువంటిది గుర్తించడం కానీ బాడీ అనేటువంటిది కానీ ఏమీ లేదు. పూర్తిగా ఏ విధంగానైతే కాలిపోతాయో శ్మశానాల్లో ఆ విధమైనటువంటి పరిస్థితి బస్సుల్లో చూసాం. ఫస్ట్ టైం ఈ విధంగా కాలిపోవడం. దీనికి ప్రమాదానికి ప్రధానమైనటువంటి కారణం బైపాస్ వాళ్ళు ముందస్తు జాగ్రత్తలు లేకపోవటం. బైపాస్ వాళ్ళు సైడ్ రోడ్లు బైపాస్ నుంచి వచ్చేటప్పుడు కనీసం మెయిన్ రోడ్లు వెళ్లే వాహనాలకి ఇండికేషన్స్ ఉండాలి, జాగ్రత్తలు తీసుకోవాలి, హెచ్చరిక బోర్డులు ఉండాలి, దానికి కావాల్సినటువంటి సెక్యూరిటీని కూడా ప్రొవైడ్ చేయాలి. అవేమీ ఇక్కడ చూస్తే ఎక్కడ కనిపించినట్టు కనపడలేదు. ఇది పూర్తిగా ఏదైతే ఈ బైపాస్ వేస్తూ ఉన్నారో కాంట్రాక్టర్ లోపం, డిపార్ట్మెంట్ లోపం స్పష్టంగా కనపడతా ఉంది. ఎందుకంటే ఇట్లా మెయిన్ రోడ్లో జాయిన్ అయ్యేటప్పుడు తప్పకుండా అక్కడ ఈ బోర్డ్స్ ఉండాలి, కంపల్సరీగా బోర్డ్స్ ఉండాలి, సెక్యూరిటీ ఉండాలి, ముందస్తు హెచ్చరికలు బోర్డ్స్ కూడా పెట్టాల్సింది. ఎక్కడ అటువంటి ఆనవాళ్ళు ఇటు కానీ అటు రెండో పక్క కూడా కనపడలేదు. కాబట్టి ఇది పూర్తిగా డిపార్ట్మెంట్ వైఫల్యం, కాంట్రాక్టర్ వైఫల్యం. 6 ప్రాణాలను బలి తీసుకుంది. ఇంకా ఎంతమందికి క్షతగాత్రులు అయి ఉంటారో చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఏది ఏమైనా ఇది డిపార్ట్మెంట్ ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సినటువంటి చర్యలు తీసుకోవడంలో యంత్రాంగం విఫలమైంది. కాంట్రాక్టర్ తప్పిదం స్పష్టంగా కనపడుతూ ఉంది. కాబట్టి ఇప్పుడైనా కాంట్రాక్టర్ ఫర్దర్గా ఇటువంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తప్పకుండా వాటి మీద మేము కూడా డిమాండ్ చేస్తాం. రేపు ఈ కాలిపోయినటువంటి ఏదైతే ఉన్నారో పాపం ఒకే కుటుంబం నేదాయపాదం సంబంధించినటువంటి 3 వేరే గ్రామాలు గొనసపూడి కానీ ఇతర గ్రామాల నుంచి 6 చాలా బాధాకరమైనటువంటి సంఘటన. చూడటానికి కూడా కనీసం శ్మశానాల్లో ఏ విధంగానైతే బాడీలు కాలిపోయాడో అంతకన్నా దారుణమైనటువంటి పరిస్థితి ఈ బస్సులో ఈ టిప్పర్లో డ్రైవర్ కనపడతా ఉంది. ఏది ఏమైనా వాళ్ళకి సంతాపాన్ని తెలియజేస్తున్నాం. వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని కూడా కోరుకుంటా ఉన్నాం. ఫర్దర్ జరగకుండా ప్రభుత్వ యంత్రాంగం, డిపార్ట్మెంట్, కాంట్రాక్టర్ ఎమ్మటే యుద్ధ ప్రాతిపదికన ఈ యొక్క తప్పిదాలను కరెక్షన్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదర్వైజ్ రేపు పని కూడా ఆపేస్తాను నేను. ఎందుకంటే నా కాన్స్టిట్యుయెన్సీ పరిధి జిల్లా పరిధిలో జరుగుతుంది కాబట్టి వాళ్ళు సరియైన చర్యలు తీసుకోకపోతే పనులు కూడా ఆపించేస్తాను రేపటి నుంచి. ఇమ్మీడియట్గా చెప్తాను. ఇప్పుడే డిపార్ట్మెంట్ తోటి కూడా మాట్లాడతాను. ఫర్దర్ వాళ్ళు ప్రభుత్వం 25 లక్షలు ఇవ్వాలి. ఇప్పుడు ఎన్నికల కమిషన్ పరిధిలో ఉంది కాబట్టి ఎన్నికల కమిషన్ ముఖ్యమంత్రి పరిధి కాదు. ఇప్పుడు ఎన్నికల కమిషన్ స్పందించాలి. లేనప్పుడు రేపు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ కుటుంబాలకి ఎక్స్ గ్రేషియో కాలిపోయినటువంటి ఎవరైతే బస్సులో ఉన్నారో చంద్రబాబు గారికి చెప్పి వారికి చంద్రబాబు గారి ద్వారా 25 లక్షలు ఎక్స్ గ్రేషియో ఇప్పించేటువంటి దానికి తప్పకుండా కృషి చేస్తాం, ఇప్పిస్తాం. ఓకేమ్మా. ఇప్పుడు నువ్వే హెడ్గా ఉన్నావు ఇక్కడ. ఆర్ఎంఓ అంటే తినాదే మన పేట 100 బెడ్కి ఆర్ఎంఓ వచ్చిందా? ఓకే. ఇప్పుడు అక్కడ 2 బాడీ ఆర్ఎంఓ అంటే ఇప్పుడు నువ్వే హెడ్. ఇప్పుడు అక్కడ 2 బాడీలు ఉన్నాయి.